ఇంకొకటి సప్పట్లు కొట్టాల్సిన నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నది ఏంటంటే ప్రభుత్వ సంస్థలకే గవర్నమెంట్ ఏదైతే ఆర్డర్లు ఇస్తుందో రకరకాల వస్తువులు రకరకాల ఉత్పత్తులు రకరకాల అవసరాల కోసం ప్రభుత్వం కొన్ని ఏమంటారు టెండర్లు వేస్తూ ప్రైవేట్ వ్యక్తులకు కొన్ని ఉత్పత్తులు కొన్ని సామాన్లు కావచ్చు వస్తువులు కావచ్చు అవన్నీ ఇచ్చేస్తూ ఉంటుంది. ఇప్పటికెళ్ళి సర్కారు ఆర్డర్లన్నీ కూడా ప్రభుత్వ రంగ సంస్థలకే ఇవ్వాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ఏంటంటే ఏదైతే ఆర్డర్లు ఉన్నాయో ఎంత ఉంది ఎంత జరుగుతుంది ఎంత నాణ్యత ఉంది ఎంత క్వాలిటీ ఉంది ఎంత క్వాంటిటీ ఉంది అనేది ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉంటుంది. ఇచ్చేది కూడా ప్రభుత్వ సంస్థలకే కాబట్టి ఆ ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన అజమాయిషి కూడా కరెక్ట్ ఉంటుంది. ఎవరికి విద్యాశాఖ గురుకుల సొసైటీలు అంగన్వాడీ సెంటర్లకు జైళ్ళ శాఖ నుంచి బెంచీలు వస్తాయట. ఎన్ఐసికి భూభారతి పోర్టల్ అప్పచెప్తారట. స్కూళ్ళ రిపేర్లు అద్దె బస్సులు సోలార్ పవర్ ప్లాంట్లకు సంబంధించి మహిళా సంఘాలకు అప్పచెప్తారట. ఎంత మంచి నిర్ణయం అంటే ఇటు ప్రభుత్వ సంస్థలకు ఆదాయం వస్తుంది అంటే బయట వ్యక్తి భక్తుల చేతులకి ప్రభుత్వ డబ్బులు పోవు. చూద్దాం ఒకసారి. ప్రభుత్వ టెండర్లు ఆర్డర్లలో ప్రభుత్వ సంస్థలకే రాష్ట్ర సర్కారు పెద్దపీట వేస్తుంది. దీంతోపాటు మహిళా సంఘాలకు పలు బాధ్యతలను అప్పగిస్తుంది. దీంతో ప్రభుత్వ సంస్థలకు మరింత ఊతం ఇచ్చినట్లు అవుతుందని ఆయా సంస్థలపై జనాల్లో నమ్మకం పెరుగుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అయితే మంచిదే నిజంగా చెప్పాలంటే. నష్టాల్లో ఉన్న విజయ డైరీ లాంటి సంస్థలకు ప్రభుత్వం ఆర్డర్లు ఇవ్వడం వల్ల అవి లాభాల్లోకి రావడమే కాకుండా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. సెకండరీ ప్రియారిటీ కింద మహిళా సంఘాలు అంటే ఫస్ట్ ప్రియారిటీ కిందనేమో ప్రభుత్వ సంస్థలకు సెకండ్ ప్రయారిటీ కింద మహిళా సంఘాలకు ఈ సంబంధించినటువంటి ఈ అంగన్వాడీలకు సంబంధించి కావచ్చు ప్రభుత్వ స్కూళ్ళు కావచ్చు స్కూళ్ళ రిపేర్లు ఇప్పటికే బస్సులు ఎలక్ట్రిక్ బస్సులు కొన్ని మహిళా సంఘాలకు ఇచ్చింది గవర్నమెంట్. సో అట్లాంటివన్నీ కూడా ఇస్తే కొంత ఇటు మహిళలకు సాధికారత పెరుగుతుంది ప్రభుత్వ సంస్థల మీద పనితీరు పెరుగుతుంది వాళ్ళ మీద నమ్మకం పెరుగుతుంది నాణ్యత పెరుగుతుంది అని చెప్పేసి ఒకటి ఇదైతే ఉంది. భూ రికార్డుల ప్రక్షాళన పేరుతో 2020లో తెచ్చిన ధరలి పోర్టల్ను టెర్రాసిస్ అనే ప్రైవేటు విదేశీ కంపెనీకి గత బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పగించింది. ఈ పోర్టల్ వల్ల రైతులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆన్లైన్లో పేర్లు మారిపోతూ ఉన్నాయి, సర్వే నెంబర్లు మారిపోతూ ఉన్నాయి, భూమి ఎక్కువ తక్కువలు లెక్కలు మారిపోతూ ఉన్నాయి అని చెప్పేసి దాని మీద చాలా సమస్యలు వచ్చినాయి, చాలా ఏమంటారు కంప్లైంట్లు వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు మొత్తానికి అప్లికేషన్లు పెట్టుకున్న గతంలో ధరణిలో అప్లికేషన్లు పెట్టుకున్న రైతులందరి నుంచి కలిపి మొత్తం 400 కోట్లు ఫీజుల కింద వసూలు చేశారంట. సో అందుకే అధికారులు రాగానే ధరణి పోర్టల్ మొత్తానికే తీసేసి భూభారతిగా పేరు మార్చి అమలు చేస్తూ ఉంది. ఈ భూభారతి పోర్టల్ను కూడా నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ అంటే ప్రభుత్వ సంస్థ ఎన్ఐసికి అప్పగించి దీని మొత్తాన్ని అంటే ఎలాంటి అవకతవకలు లేకుండా భూమి సర్వే నెంబర్లు కావచ్చు భూమికి సంబంధించినటువంటి ఆ పట్టా భూములు కావచ్చు ఆ విస్తీర్ణం లెక్కలు కావచ్చు అధికారుల దగ్గర తిరుగుడు ఏం లేకుండా ఎన్ఐసికి అప్పగిస్తుంది కూడా ఒక నిర్ణయం తీసుకుంది. విజయ డైరీ ఏమంటారు గుడులలో సంబంధించినటువంటి ప్రసాద తయారీ కేంద్రాల్లో సంబంధించినటువంటి ఆ నెయ్యి అంగన్వాడీ సెంటర్లలో పాలు గుడ్లు పెరుగు ఇట్లాంటివన్నీ కూడా విజయ డైరీ నుంచే ఇది చేసుకోవాలి మొత్తం వాళ్ళకే ఆర్డర్లు చెప్పాలని చెప్పేసి కూడా ఒక నిర్ణయం తీసుకున్నా ఉన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు పాలు దేవాలయాలకు నెయ్యి సరఫరా చేసే బాధ్యతను విజయ్ డైరీకి అప్పగించింది. దీంతో అప్పటిదాకా ప్రైవేటు సంస్థలకు సరఫరా అయ్యే కల్తీ పాలు కల్తీ నెయ్యికి చెక్ పెట్టే అవకాశం ఉంది. మిగతా కంపెనీల పాలు నెయ్యితో పోలిస్తే విజయ డైరీ ఉత్పత్తుల్లో నాణ్యత బాగుంటుంది. విజయ ఉత్పత్తులు పెరిగితే ఇటు ప్రభుత్వ డైరీ సంస్థకి ఆదాయం పెరుగుతుంది, వాటి వాడకం పెరుగుతుంది. ప్రభుత్వ సంస్థలకే వాడుతుంది కాబట్టి జనాలు కూడా వాటి వినియోగం పెరుగుతుంది, వాటి అమ్మకాలు కూడా పెరుగుతాయనే దిశగా ఇప్పటికే ఇది చేసింది. ఎప్పుడైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక విజయ డైరీలకు సంబంధించినటువంటి పాలు నెయ్యి అవి అంగన్వాడీ సెంటర్లకు గుడులకు ఉత్పత్తులు వాడుతూ ఉన్నారో కొంత నాణ్యత విషయంలో కల్తీ అనే ఫిర్యాదులు తగ్గినాయి, కొంత పాజిటివ్గా వస్తూ ఉంది రెస్పాన్సు. సో విజయ డైరీనే పూర్తిగా కూడా దేవాలయాలకు సంబంధించినటువంటి ప్రసాదాలు అభిషేకాలకు సంబంధించిన నెయ్యిని విజయ డైరీ నుంచి వాడాలి. అంగన్వాడీలో పిల్లలకు గర్భిణీలకు ఏమంటారు బాలింతలకు ఇచ్చేటువంటి పాలు కూడా విజయ డైరీ నుంచి అంగన్వాడీలో సప్లై చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో పాటే స్కూళ్ళు రిపేర్లు ఏదైతే ఉంటాయో మధ్యాహ్న భోజనం ఇప్పటికే మహిళా సంఘాలు నిర్వహిస్తున్నట్టుగా స్కూళ్ళ రిపేర్లు కిరాయి బస్సులు ఇట్లాంటివన్నీ కూడా మహిళా సంఘాలకు అప్పచెప్పాలి, మహిళా సాధికారికతకు పెద్దపీట వేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే స్కూళ్ళకు సంబంధించినటువంటి
యూనిఫామ్ల తయారీ, స్కూల్లో ఆ బెంచీలకు సంబంధించి కావచ్చు, బెంచీలు కూడా ఏదైతే జైళ్ల శాఖ, మహిళా జైళ్ల శాఖ ఉందో అక్కడ తయారు చేసినటువంటి బెంచీలు ప్రభుత్వ స్కూళ్ళకు, ప్రభుత్వ హాస్టళ్లకు పంపించాలి. స్కూల్లో యూనిఫామ్లు ఏవైతే ఉంటాయో పిల్లలకు ప్రభుత్వము ఫ్రీగా సప్లై చేస్తున్న యూనిఫామ్లు ఏవైతే ఉంటాయో ప్రైవేట్ సంస్థలు కాకుండా మహిళా సంఘాలకు అప్పచెప్తే వాళ్ళకు చేతికి పని దొరికినట్టు ఉంటుంది, ఇది ఉంటుంది అని చెప్పేసి ఉన్నది. ఒక్క 150 ఆర్టీసీ అద్దె బస్సుల నిర్వహణ ఇప్పటికే మహిళా సంఘాలకు ఇచ్చిర్రు. ఇంకా కూడా పెరిగే అవకాశం ఉంది. జిల్లాలలో ఏవైతే గోదాములు ఉన్నాయో గోదాముల నిర్వహణ కూడా మహిళా సంఘాలకి అప్పగిస్తూ 184 గోదాములు మహిళా సంఘాలకు అప్పగిస్తూ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. అంటే ప్రభుత్వ సంస్థల నుంచి వచ్చే ఆర్డర్లు ప్రభుత్వ సంస్థలకే ఇవ్వాలి అనే ఇది ఏదైతే ఉందో, అంటే ప్రభుత్వం చుట్టే ఇది నడుస్తుంది. ఆదాయం అక్కడక్కడనే ఉంటుంది, దాన్ని ఉత్పత్తి చేసిన అక్కడక్కడనే ఏమంటారు రొటేట్ అవుతుంది. కాబట్టి ప్రభుత్వ సంస్థలకు కొంత ఊతం ఇచ్చి కొంత లాభాల బాటలో, నష్టాల నుంచి లాభాల బాటలో నడిచే దిశగా ఇది ఉంటుంది. నిర్వహణ కూడా కొంత ఈజీ ఉంటుంది, ఆ ఖర్చు కూడా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం తీసుకునే ఈ నిర్ణయం కొంత మంచిది కాదు, చాలా చప్పట్లు కొట్టాల్సిన నిర్ణయం అని చెప్పేసి చెప్పొచ్చు. ఇది ఇట్లా ఉంటే న్యూస్ రీడర్ స్వేచ్ఛ